ప్రతిదాన్ని సమకూర్చి దీవించి ఆశీర్వదించి ఆయన ఏమంటుండంటే మీ యొక్క యుద్ధములు ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరి కోసం మీ యుద్ధాలు కొనసాగిస్తారు? దేవుని కోసం నిలబడుతుండ్రా, దేవుని కోసం యుద్ధాలు చేస్తుండ్రా, దేవుడి కోసం విశ్వాసంలో పోరాడుతుండ్రా? ఆయన ఏమంటున్నా తెలుసా? మీ భోగ ఇచ్చేల కొరకే. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, మీలో యుద్ధములు పోరాటంలో దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములతో పోరాడు మీ భోగ ఇచ్చేల నుండే కదా. దేవునికి స్తోత్రం. వాటి నుండి మనము విడుదల పొందుకొని వాటిలో నుంచి బయటికి వచ్చి దేవుడి కొరకు పోరాడే జీవితం మనం పోరాడాలి. దేవుడి కొరకు బ్రతికే బ్రతుకు మనకు కావాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతని మనకు అనుగ్రహించిండు, ఆయన మహిమని మనకి ఇచ్చిండు. చూద్దాం. యాకోబు రాసిన 4వ పత్రిక 5వ వచనం, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా అపేక్షించునా అను లేఖనములు చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపని మనకిచ్చిండు. ఎక్కువ కృపని ఇచ్చి దేవునికి స్తోత్రం. అందుచేత దేవుడు అహంకారులని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. హెచ్చించే ప్రోగ్రాం ఎవరిది? మనం అనుకుంటాం. ఆ బాబేల్ దగ్గర కూడా వాళ్ళు అదే చేసుకున్నారు. మంచి పేరు తెచ్చుకుందాం, గోపురం కట్టుకుందాం, ప్రపంచమంతా లోకమంతా మనము సంచరించకుండా ఇక్కడే ఉండి దేవుడు ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి పొంది నిండించి మీరు వృద్ధిపరచబడండి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే బాగుంది, మాకు ఇక్కడే అన్ని దొరుకుతున్నాయి అని చెప్పి అక్కడే ఉందాం అనుకున్నాం. దేవుడు వాళ్ళని తారుమారు చేసిండు. వీళ్ళకి కూడా ఏం కావాల్సింది ఉంది? లోకపరమైన జీవితానికి. హల్లెలూయా. లోకంలో ఉండే వాళ్ళకి ఏం కావాలి? మంచి పేరు కావాలి, ఘనత కావాలి, ఆదరణ కావాలి, ఏం కావాలి? అధికారం కావాలి. మమ్మల్ని గ్రేట్ 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 అనాలి. అటువంటి జీవితాలకి దేవుడు ఏమంటుండే తెలుసా? వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ చింతని దుఃఖానికి మార్చుకోండి, దేవుడి కొరకు నిలబడండి, విశ్వాసంతో నడవండి. ప్రతి సమస్యకి ఒక విజయం ఉంది. అందుకే 10వ వచనంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. మనం హెచ్చింపబడితే పడిపోతాం, మనం నిలబడితే కూలిపోతాం. మనలో ఏమీ సామర్థ్యత లేదు. ఆయన ఇచ్చిన సామర్థ్యత, ఆయన ఇచ్చిన నీతి, ఆయన పరిశుద్ధత తప్పితే మనలో ఏమీ లేదు. ఆయనను ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆయన దగ్గర ఉంటామో, ఆయన మన జీవితాలకి ఆధారం. దేవుడికి మహిమ కలుగుందాక. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్పది, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, కృపదయించండి. నీ మేళ్లతో దీవెనలతో ఆశీర్వాదాలతో నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ హెచ్చింపుని బిడ్డల జీవితాలు విస్తరింపజేయండి తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.